సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లిన వారు పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిట్యాల పట్టణ కేంద్రంలో దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. నల్గొండ పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ను పాటించకుండా యథావిధిగా హైవేపై ప్రయాణించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెదకాపర్తి ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి. సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లిన వారు పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, ఏంటి సిచ్యువేషన్? రైట్ చందు, ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన సంక్రాంతి పండుగ కోసం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన పట్టణవాసులంతా మళ్ళీ తిరిగి నగరానికి ప్రయాణం కట్టడంతో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఒకసారిగా అంటే వేలాది వాహనాలు ఏవైతే ఉంటాయో వేలాది వాహనాలు ఒక్కసారిగా టోల్ ప్లాజాల వద్దకు చేరుకోవడంతో అయితే వేలాది వాహనాల రద్దీ అయితే కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చిట్యాల పట్టణ కేంద్రంలోని భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగకు వెళ్లి తిరిగి వస్తున్న వాహనాలు రహదారులకు కిచ్చిపోయాయి. సెలవులు ముగియడంతో అయితే ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు బయలుదేరడంతో అయితే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. నల్గొండ పోలీసులు ముందుగానే సూచించారు. రూట్ మ్యాప్ ని పాటించకుండా వాహనదారులు యథావిధిగా హైవేపై అయితే ప్రయాణించడంతో అయితే ఈ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ముందుగానే నల్గొండ ఎస్పీ ఎవరైతే ఉన్నారో నల్గొండ ఎస్పీ ముందుగానే చెప్పారంటే రూట్ మ్యాప్ చేశారు, రూట్ మళ్లింపు కూడా చేశారు. వాహనాల్ని కొన్ని ఏరియాల నుండి మళ్లింపు చేశారు. అయినా కూడా వాహనదారులు ఈ రూట్ మ్యాప్ ను పట్టించుకోకుండా యథావిధిగా విజయవాడ హైదరాబాద్ రహదారి ఏదైతే ఉంటుందో NH65 మీదుగానే వెళ్లడంతో అయితే ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అయితే ముందుగానే ఎస్పీ శరత్చంద్ర పవర్ ఎవరైతే ఉంటారో గుంటూరు నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో గుంటూరు, మిర్యాలగూడెం, హాలియా, కొండమల్లెపల్లి, చింతపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అలాగే మాచర్ల నుంచి వచ్చే హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో మాచర్ల, నాగార్జున సాగర్, పెద్దగూర, కొండపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని చెప్పారు. అలాగే నల్గొండ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో నల్గొండ నుంచి వాహనాలు నల్గొండ, మర్రగూడెం బైపాస్, మునుగోడు, నారాయణపురం మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని రూట్ మ్యాప్ అయితే చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇదేది వినకుండా వాహనదారులు ఎవరైతే ఉంటారో వాహనదారులు మొత్తంగా ఈ విజయవాడ హైదరాబాద్ NH65 హైవే ఏదైతే ఉంటుందో ఈ హైవే మీద వెళ్లడంతో అయితే భారీగా వాహనాలు ట్రాఫిక్ జామ్ ఏర్పడడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. వెళ్లేటప్పుడు 3 నుండి 4 రోజులు వెళ్ళాయి కాబట్టి ఇంత వాహనాలు ఇంత రద్దీ కనపడలేదు. ఇప్పుడు మాత్రం రేపు ఎల్లుండితో వర్కింగ్ డే కాబట్టి ఒక్కసారిగా ఆంధ్ర నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో ఒక్కసారిగా వేలాది వాహనాలు రావడంతో అయితే మధ్యాహ్నం 3 గంటల నుండి మొదలైన ఈ వాహనాలు వేలాది వాహనాలు రావడంతో అయితే ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిట్యాల పట్టణంలోని మరామతుల పనులు కావచ్చు, అలాగే పెద్దకాపర్తి వద్ద జరుగుతున్న రోడ్డు మరామతులు కావచ్చు, ఈ 2 ప్రధాన కారణాల వల్లనే ఈ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి పోలీసులు ముందుగానే గ్రహించి ఈ దారి మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా కూడా ఈ దారి మళ్లింపు కార్యక్రమం ఏదైతే ఉంటుందో ప్రకటనలు మాత్రమే పరిమితమైంది. ఇది ఆచరణకు రాలేదు. వెళ్లేటప్పుడు కూడా ఈ ప్రకటన చేశారు 2 జిల్లాల ఎస్పీలు. అయినా కూడా వినకుండా అందరూ కూడా హైవేలో వెళ్ళిపారు. అలా కాకుండా రిటర్న్ లో వేలాది వాహనాలు వస్తాయని ముందుగానే సూచించిన పోలీసులు ఎవరైతే ఉంటారో ముందుగానే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ముందుగానే వాళ్ళు ప్రకటనల ద్వారా కూడా చెప్పారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా కూడా వాహనదారులకు చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా వాహనదారులు ఎక్కడ కూడా వినకుండా NH65 ఏదైతే ఉంటుందో NH65 మీదుగానే వేలాది వాహనాలు రావడంతో అయితే పెద్దగా చిట్యాల పట్టణం ఏదైతే ఉంటుందో చిట్యాల పట్టణం కావచ్చు, పెద్దకాపర్తి కావచ్చు, అలాగే పంతంగి టోల్ ప్లాజా, నారాయణగూడ బైపాస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పెద్ద మొత్తంలో దాదాపుగా 3 నుండి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాలు నెమ్మదిగా అంటే దాదాపు ఆ ట్రాఫిక్ లో 3 నుండి 4 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. వాహనదారులు ఈ ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ మాచర్ల నుండి వచ్చే హైవే ఏదైతే ఉంటుందో మాచర్ల, గుంటూరు నుండి వచ్చే హైవే ఏదైతే ఉంటుందో నాగార్జున సాగర్ మీదుగా రావడం జరుగుతుంది. నాగార్జున సాగర్ మీద వచ్చిన వాహనాలన్నీ ఆలియా
పట్టణం ఏదైతే ఉంటుందో ఆలయ పట్టణంలో ఒక్కసారిగా రావడంతో అయితే ఆలయ పట్టణంలో ప్రధాన కూడలి ఏదైతే ఉంటుందో ప్రధాన కూడలిలో బాగా వాహనాల రద్దీ కనపడింది, వాహనాలు క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా అక్కడ పోలీసులు క్లియర్ చేయడంతో కొద్దిమేర వాహనాలు అయితే కొద్దిమేర ట్రాఫిక్ జామ్ తప్పిందనుకోవచ్చు. మొత్తంగా హైదరాబాద్కి వెళ్లే వాహనాలు ఏదైతే ఉంటుందో అద్దంకి హైవే ఏదైతే ఉంటుందో అద్దంకి హైవేకి 25% మాత్రమే వాహనాలు అటు శంకర్, ఓకే. మిగతా రైట్, థ్యాంక్ యూ.